అందరికీ ప్రైజ్లాడండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు కూడా నేను మీ దగ్గరికి మరొక విషయాన్ని చర్చించడానికి అని చెప్పేసి వచ్చాను. అది ఏంటి అనంటే, నిన్న నేను వీడియో పెట్టాను కదా! వీడియోలో ఒక బ్రదర్ అనమాట కామెంట్ చేశారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు నా కోసం ఎందుకు చనిపోవాలి అని చెప్పేసి క్వశ్చన్ వేశారు. అదే కామెంట్లో 3 క్వశ్చన్స్ వేశారనమాట. నేను వీలైతే ఆ 3 క్వశ్చన్స్లో ఒక 2 క్వశ్చన్స్కైనా సమాధానం ఇవ్వడానికి మీ ముందుకు వచ్చాను. సమయాన్ని బట్టి అనమాట. ఒకవేళ వీడియో లెంత్ అయితే నేను కట్ చేస్తాను. అయితే ఈ ఈ కామెంట్ అన్నది నేను ఎప్పుడు చూసానంటే, ఈరోజు మార్నింగ్ నేను 5:30కి అట్లా చూసానమాట. అలా చూసినప్పుడు నేను ఇంకా ప్రేయర్ చేసుకుంటా ఉన్నాను. యేసయ్య ఇలా క్వశ్చన్ వేశారు, దానికి నేను ఏం సమాధానం చెప్పాలి అని చెప్పేసి ఇంకా అట్లా ఆలోచించుకుంటూ నేను మామూలుగా ఇంకా లెగిసి బైబిల్ చదువుకోవడము, నా వాక్య ధ్యానంలో ఉంటాయి కదా, నేను అంతకుముందు మీకుతో చెప్పాను. ఇది చూడండి, అలసిన వారికి ఊరడించు మాటలు అని చెప్పేసి ప్రతిరోజు మన వాక్యం బైబిల్ చదివిన తర్వాత నేను ప్రతిరోజు చదువుతాను అని చెప్పేసి చెప్పాను కదా. అలానే ఈరోజు కూడా నేను చదువుతున్నప్పుడు దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు అని చెప్పేసి నేను మీతో ఈ విషయం షేర్ చేసుకుంటున్నాను అనమాట. నేనైతే ఈ విధంగా ప్రేయర్ చేసుకొని ఇలా ఒక క్వశ్చన్ వేశారు. ఆ క్వశ్చన్కి నేను ఏం సమాధానం చెప్పాలి అని చెప్పేసి నేను అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా మాట్లాడింది ఏంటి అంటే, నాతో స్వయంగా మాట్లాడి, ఎందుకంటే మనం ఏదైనా ఒక క్వశ్చన్ వేసినప్పుడు దానికి సమాధానం వచ్చింది బైబిల్లో నుంచి కానీ, ఈ విధంగా వాక్యాలు చదవడం ద్వారా, లేకపోతే దైవజనులు ఎవరైనా సరే వాక్యం చెప్తున్నప్పుడు మన మనసులో మాటలు మనకి మాత్రమే తెలుసు. మనం ఏ క్వశ్చన్ వేస్తున్నాము అన్నది మనకి మాత్రమే తెలుసు, ఎదుటి వారికి మనం ఎవరైనా చెప్పం. కానీ యేసయ్య మన మనసులో ఉన్న ప్రశ్నలకు కూడా సమాధానం చెప్తాడనమాట. అందుకని చెప్పేసి దైవజనులను వాడుకొని వాళ్ళ ద్వారా సమాధానం చెప్తాడు. ఒక్కొక్కసారి మన బైబిల్ చదవడం ద్వారా సమాధానం వస్తుంది మనం వేసే మన ప్రశ్నలకి. అలానే ఒక్కొక్కసారి ఇలా బుక్స్, దేవునికి సంబంధించినటువంటి బుక్స్ చదవడం ద్వారా కూడా మనకి సమాధానం అన్నది వస్తుంది. సమాధానం అన్నది అనేక విధాలుగా రావచ్చు అనమాట. ఈరోజు నేను ఆ ప్రశ్న వేసుకొని ఇట్లా క్వశ్చన్ వచ్చింది, దానికి నేను ఏం సమాధానం చెప్పాలి అని చెప్పేసి అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నాతో మాట్లాడింది ఏంటి అంటే, చూడండి, నేను చదువుతాను మీకోసారి. ప్రతి దినము మనము మోకాళ్ళపైకి వెళ్ళి ప్రభువును మనలను అభిషేకించమని, నూతన వర్తమానము ఇమ్మని అడుగుట ఎంతో అవసరము. కాబట్టి నేను ఇప్పుడు నూతన వర్తమానం కోసం అడుగుతున్నాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే, ప్రతి దినం కూడా మీరు మోకాళ్ళ మీదకి వెళ్ళి ప్రభువును నన్ను అభిషేకించు ప్రభువ అని చెప్పేసి మోకాళ్ళ మీదకి వచ్చి మీరు ప్రార్థన చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. అలానే ఎంత అవసరమైంది మనము వర్తమానముల కొరకు. ఇప్పుడు నేను ఒక టాపిక్ మీతో మాట్లాడాలి, ఈ విషయం గురించి మాట్లాడాలనే కదా నేను దేవుణ్ణి క్వశ్చన్ అడిగింది. దానికి చెప్తున్నారు, మనము వర్తమానాల కొరకు సిద్ధపడుటకై, ఒక వర్తమానం మనం ఏం చెప్పాలి అన్నది సిద్ధపడడానికి మన తెలివితేటలపై కానీ, అంటే ఇప్పుడు నా తెలివితేటల పైన కానీ, అలానే నాకున్న సామర్థ్యం పైన కానీ, బలము పైన కానీ ఆధారపడకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు ఆ క్వశ్చన్కి నేనేం సమాధానం చెప్పాలని, నేను శారీరక రీతిగా నా తెలివితేటల మీద కానీ, నా బలం మీద కానీ నేను ఆధారపడవచ్చు అనమాట. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అదే స్పష్టంగా చెప్తున్నారు, మీరు అలా ఆధారపడద్దు. ఎందుచేతనగా అది మనలను ఉపయోగకరమైన విజయవంతమైన జీవితమునకు నడిపించదు. అలా నా సొంత ఆలోచనల ద్వారా, నా సొంత తలంపుల ద్వారా నేను చెప్పడం ద్వారా అది ఎందుకు ఉపయోగపడదు, విజయవంతమైన జీవితానికి ఉపయోగపడదు అని చెప్తున్నారు. దీని అంతటిని బోధించడానికి, ఇప్పుడు ఈ విషయాన్ని బోధించడానికి దేవుడు యెహోషువతో ప్రజలకు సున్నతి చేయించమని చెప్పాను. ఇదంతా బోధించడానికి కూడా సున్నతి చేయించండి అని చెప్పేసి చెప్పారనమాట. అది తన స్వంత యుద్ధ ఆయుధముల పైన కానీ, అంటే ఇప్పుడు యెహోషువ సందర్భంలో ఆయనకు సొంత యుద్ధానికి సంబంధించిన ఆయుధాలు ఆయన చేతిలో ఉన్నాయి. గొప్ప సైన్యం సమూహం కూడా ఆయన చేతిలో ఉంది. కానీ వారి సొంత జ్ఞానం మీద, వారి ప్రణాళిక పైన ఆధారపడకుండా, నాకే జ్ఞానం ఉంది, నేను చెప్పగలను అని చెప్పేసి ఆ విధంగా ఆధారపడకుండా ప్రభువు యొక్క బలముపై ఆధారపడటం వలన, దేవా నువ్వు నాకు సహాయం చెయ్యి, నువ్వు నాకు ఈ క్వశ్చన్కి సమాధానం దయచేయి అని చెప్పేసి మనం ఎప్పుడైతే ప్రభువు దగ్గర మనం సమాధానం ఆధారపడతామో, ఆ ప్రభువు
బలము పైన ఆధారపడతామో అప్పుడు మాత్రమే వారు 7 గొప్ప జాతుల వారి గురించి, అంటే అక్కడ ఉన్నటువంటి 7గురు ఉంటారు కదా, యెహోషువ వాళ్ళందరితో యుద్ధం చేసి కనాను దేశంను స్వతంత్రించుకున్నాడు అనమాట. వాళ్ళందరితో యుద్ధం చేయడానికి వాళ్ళకి చాలా బలం ఉంది, వాళ్ళకి గొప్ప సమూహం ఉంది, అలానే వాళ్ళకి యుద్ధ ఆయుధాలు ఉన్నాయి. కానీ మీ సొంత జ్ఞానం మీద కానీ మీ బలం మీద కానీ ఆధారపడకుండా నా మీద ఆధారపడడం ద్వారా మీరు జయాన్ని పొందుతారు అని చెప్పేసి యెహోషువతో మాట్లాడాడు. కాబట్టి ఇప్పుడు నేను ఏదైనా సరే ఒక క్వశ్చన్ వేసినప్పుడు మీరు దానికి నేను నా సొంత జ్ఞానం మీద నా సొంత ఆలోచనల మీద నేను ఆధారపడకూడదు. దేవుని దగ్గర మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసి ఆ విధంగా నేను క్వశ్చన్కి సమాధానాన్ని నేను పొందుకొని అప్పుడు మాత్రమే మీకు చెప్పాలి, అప్పుడే అది విజయవంతం అవుతుంది అని దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడాడు. ఇక్కడ చూడండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను వేసిన క్వశ్చన్ ఏంటి, నేను ఈరోజు మార్నింగ్ 5:30కి ఆ కామెంట్ చూశాను అనమాట. చూసినప్పుడు యేసయ్య ఇలా అడుగుతున్నారు, దానికి నేనేం సమాధానం చెప్పాలి అని చెప్పేసి నా మనసులో నేను అనుకున్నాను. నేను ఎవరితో చెప్పలేదు, కానీ ఆ విధంగా నేను నా మనసులో అనుకొని నేను మామూలుగా బైబిల్ చదువుకుంటూ ఈ వాక్య ధ్యానంలను నేను పరిశీలిస్తూ ఉన్నప్పుడు దేవుడు స్వయంగా నాతో మాట్లాడాడు. ఏమని, మీరు మీ సొంత జ్ఞానంతో ఆలోచించొద్దు, మీ సొంత తెలివితేటలతో మీరు మాట్లాడొద్దు, కానీ మీరు మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేసి దీనికి సమాధానం ఏంటి అని ఆయన దగ్గర కనిపెట్టుకొని మీరు అడిగినప్పుడు మాత్రమే విజయాన్ని పొందగలుగుతారు అని చెప్పేసి మాట్లాడారు. కాబట్టి దేవుడు ఎంత స్పష్టంగా మనతో మాట్లాడతాడు అన్న దానికి ఇక్కడ నేను మీకు ఉదాహరణ చెప్పాను అనమాట. అయితే ఇప్పుడు క్వశ్చన్కి నేను సమాధానం చెప్పాలనుకుంటున్నాను. అది ఏం క్వశ్చన్ అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు నా కోసమే ఎందుకు చనిపోవాలి అని చెప్పేసి క్వశ్చన్ అడిగారనమాట. దానికి నేనేం చెప్తున్నాను అని అంటే, అసలు ముందు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు పుట్టాలి అన్నదానికి మనం క్వశ్చన్ వేసుకోవాలి. ఎందుకు పుట్టాలి అని చెప్పేసి క్వశ్చన్ వేసుకుంటే దానికి సమాధానంగా నా కోసం ఎందుకు చనిపోవాలి అన్నదానికి ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు మనము మన తల్లిదండ్రుల్ని నువ్వు నన్ను అడగకుండా నన్ను ఎందుకు అన్నావు అని చెప్పేసి మనం అడగలేం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎవరి గర్భంలో ఎవరిని రూపించాలో ఆయనకి తెలుసు. కాబట్టి వారి తల్లిదండ్రులుగా మనం పుట్టక ముందే మనకి తల్లిదండ్రుల్ని ఏర్పరుస్తారు. వాళ్ళని మనకి సంరక్షణ ప్రతీది పుట్టినప్పటి నుంచి మనం ఏం చేసుకోలేం, కానీ మనకి సంరక్షణగా మన ప్రతీది చేయడానికి వాళ్ళని మన కోసం ముందుగా సిద్ధపరుస్తారనమాట. అలానే మన కోసము ఆహారాన్ని సిద్ధపరిచాడు. మనం పుట్టిన తర్వాత మనకి ఆహారం కావాలి కాబట్టి మనకి ఆహారాన్ని సిద్ధపరిచాడు. దానికోసం మనం అడగలేదు నాకు ఆహారం ఇవ్వు అని చెప్పేసి మనం అడగల, కానీ ఆయన సమకూర్చాడు. మనకి బట్టలు కావాలి అని మనం అడగలేదు, కానీ యేసయ్య సమకూర్చాడు. ఈ విధంగా ప్రతిదీ మనం పుట్టిన తర్వాత మనకి ఏమేమి అవసరం అవుతాయో ప్రతిదీ ఆయన ముందే సిద్ధపరిచి ముందే అనుకూలపరిచి మన కోసం వాటిని సిద్ధపరిచి అప్పుడు మనల్ని ఈ భూమి మీదకి పంపించాడనమాట. నేనైతే నమ్ముతాను ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి కారణ జన్ముడు అని. అంటే ఏదో ఒక కారణం లేకుండా జన్మించడు. అది కొంతమంది వాళ్ళు తెలుసుకొని వారి జీవిత పరమార్థం ఏంటి అని చెప్పేసి తెలుసుకొని దాని ప్రకారంగా వారి జీవితాల్లో కొనసాగుతారు. చాలామందికి ఈ విషయం తెలియదు. నేను ఎందుకు పుట్టాను, నేను ఎందుకు చనిపోతున్నాను, అసలు ఏంటి అని చెప్పేసి చాలామంది తెలియకుండానే వారి జీవితాల్లో వారు అంతం చేసుకుని వారు స్వయంగా వారి చేతులతో వారు అంతం చేసుకున్న వారుగా ఉంటున్నారనమాట. కాబట్టి మనం ప్రతి ఒక్క వ్యక్తి కారణ జన్ముడు కాబట్టి మనం అడగాలి, నేను ఎందుకు పుట్టాను, ఈ లోకానికి నేను ఎందుకు వచ్చాను అసలు అని చెప్పేసి మనం దేవుని క్వశ్చన్ వేసినప్పుడు ఆ దేవుడు మనకి సమాధానం దయచేవారుగా ఉంటారనమాట. అయితే ఇక్కడ నా కోసం ఎందుకు చనిపోవాలి అని అంటే, ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగిన వాళ్ళు హిందువులో లేకపోతే ఎవరు నాకు తెలియదు. అయితే నేను మామూలుగా వేదాలలో ఉన్నటువంటిది నేను చెప్తాను. ఏంటి అని అంటే, ఇప్పుడు వేదాలలో కొంతమంది దేవుళ్ళు అని చెప్పబడేవారు, దేవతలు అని చెప్పబడేవారు కొన్ని యాగాలు చేశారు. ఏంటిది, అశ్వమేధ యాగము, తర్వాత అట్లా కొన్ని యాగాలు చేశారనమాట. ఎందుకు చేశారు? ఫర్ ఎగ్జాంపుల్ సీత అడవిలో ఉన్నప్పుడు రాముడు అశ్వమేధ యాగం చేశాడు. గుర్రంతో ఎంత దూరం వెళ్తే అని చెప్పేసి ఉంటుంది కదా, ఆ యాగం చేస్తాడనమాట.
కాబట్టి అక్కడ అడవిలో ఉంది కాబట్టి ఒక బొమ్మని సీతలాగా సేమ్ ఉంచుకొని పక్కన పెట్టుకొని ఆ యాగం చేశాడు. దానివల్ల ఏంటి, ప్రజలకు ఉపయోగంగా ఉంటుంది, ప్రజలు సురక్షితంగా సంతోషంగా ఉంటారు అని చెప్పేసి ఆయన యాగం చేయడం జరిగింది. అదేవిధంగా ఆ వేదాలలో రాసినటువంటిది ఇంకొకటి వచ్చేసి ఒక దాన్ని ఏమంటారు అని అంటే, ఒక వ్యక్తి తన పాపాలు ఒక దేవుడే పైనుంచి కిందకి ప్రజల కోసం వచ్చి ఆయనే 2 మేకులతో 3 మేకులతో అలా కొట్టించుకోవాలి అని చెప్పేసి ఆ యాగం ఉంటుందన్నమాట. దాన్ని ఒక మేకపిల్ల అని చెప్పేసి ఉంటుంది. ఒక మేక ఒక ఆ యాగంలో ఉంటుందన్నమాట. ఇట్లా ఒక కర్ర చెక్క మీద ఈ విధంగా కొరడాలతో కొట్టించాలి. కరెక్ట్గా నాకు హిందూ గ్రంథాలు సరిగ్గా తెలియదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను, కానీ మీకు అర్థమయ్యే ఉంటుంది. అటువంటి యాగాలలో ఇది ఒక యాగం అన్నమాట. కావాలంటే మీరు వాటిని పరిశీలించి తెలుసుకోండి. ఖచ్చితంగా దేవుడే స్వయంగా మన భూమి మీదకి వచ్చి వాళ్ళ ప్రజల కోసము ఇది రక్తమును కార్చి వారి పాపాలన్నీ వాళ్ళ మీద వేసుకొని చనిపోవాలి అని చెప్పేసి అక్కడ ఒక మేకను పోల్చి అక్కడ యాగం గురించి చెప్పబడుతుంది అనమాట. అని చాలామంది ఇంకా శివుని కాలంలో ఒక యాగం చేయడం జరిగింది. నాకు హిందూ గ్రంథాల గురించి సరిగ్గా తెలియదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను, కానీ అట్లానే రాముడి గురించి చెప్పాను కదా, అట్లా ఒక యాగం చేయడం జరిగింది. అలా ఒక యాగాలు చేయడం జరిగిందనమాట. అయితే ఈ యాగం అన్నది ఎవరు చేయలేదు, దేవతలు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారే నేను ఎందుకు నమ్ముకోవాలి అని అంటే, మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఇటువంటి యాగం ఏంటది, తన ప్రజల కోసము తనే స్వయంగా దిగి వచ్చి వారి ప్రజల నిమిత్తము వాళ్ళ పాపములన్నీ అతని మీద వేసుకొని ఎవరైతే చనిపోతారో, ఎవరైతే మరణిస్తారో, వాళ్ళు ఎవరైనా సరే, మీరు నమ్ముకున్న దేవుళ్ళల్లో అయినా సరే, ఎవరైనా సరే ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా వాళ్ళని మీరు పూజించవచ్చు, ఖచ్చితంగా వాళ్ళని మీరు ఆరాధించవచ్చు అనమాట. కాబట్టి అక్కడ ఇప్పుడు దేవతలు అనబడే వాళ్ళు ఎవరిలో కూడా అది కనిపించడం లేదు. వారే స్వయంగా ఈ విధంగా మరణించడం అన్నది, పరిశుద్ధంగా జీవించి మరణించడం అన్నది ఇప్పుడు ఉన్నటువంటి వారిలో ఎవరిలో కనిపించదు. ఒక్క యేసుక్రీస్తు ప్రభు వారిలో మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి ఆయనే అర్హుడు అని చెప్పేసి మేము ఖచ్చితంగా నమ్ముతాం అన్నమాట. అందుకని చెప్పేసి ఆ క్వశ్చన్కి సమాధానం వచ్చిందని నేను అనుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు నా కోసం ఎందుకు చనిపోవాలి అంటే, ఇప్పుడు మనము బ్రతికి పుట్టినంత వరకు కూడా ఒక భూలోకం ఉన్నది అని చెప్పేసి మనకి తెలీదు. మనము అంతకుముందు ఎక్కడ ఉన్నాము అని అంటే, దేవుని దగ్గర దేవుడు ఆత్మల కర్మాగారం అనేది ఉంటుంది. అక్కడ మనల్ని ఆత్మలుగా తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే మన తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు 6వ నెలలో ఆత్మ అన్నది దేవుడు మనల్ని ప్రవేశపెడతారు. అప్పుడే మనలో కదలికలు కలుగుతాయి. అప్పుడే మనము చేతులు కాళ్ళు ఆడించడం, దేవుని ఆత్మ అప్పుడు మనలో పెడతాడనమాట. కాబట్టి 6వ నెలలో నుంచి మనకి దేవుడు ఆత్మ అన్నది ఆ ఆత్మని మనలో ఉంచుతాడు. కాబట్టి మనము భూమి మీదకి వచ్చేంత వరకు కూడా మనకి తెలియదు అనమాట, మనకి భూలోకం ఉంది అని. అలానే మనం మరణించేంత వరకు కూడా తెలియదు, ఏమని, పరలోకం అన్నది ఒకటి ఉంది, నరకం అన్నది ఒకటి ఉంది అన్నది మనం మరణించేంత వరకు కూడా తెలియదు. అందుకనే దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఎందుకు నమ్ముకోవాలి అంటే, నేనైతే చెప్తాను, ఒకవేళ మనకి మరణం అన్నదే లేకపోతే మనం ఇంక ఎప్పుడు ఈ విధంగానే జీవిస్తూనే ఉంటాము. మనకి మరణం అన్నది లేకపోతే అసలు దేవుడు ఈ లోకానికి రావాల్సిన అవసరం లేదు. అలానే ఆయన ఇలా మన పాపముల నిమిత్తము ఆయన చనిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే, మరణం అన్నది ఉంది. ప్రతి ఒక్క వ్యక్తి
మరణిస్తాడు. ఏ వ్యక్తి కూడా ఎంత కోటీశ్వరుడైనా లేకపోతే ఎంత బాగా ఉన్నటువంటి వ్యక్తి అయినా తన ప్రాణాలని ఎంత కాపాడుకోవాలి అని అనుకున్నా కూడా ఆ సమయం వచ్చినప్పుడు ఎవ్వరూ కూడా మరణాన్ని జయించలేరు. ప్రతి ఒక్కరూ మరణానికి దాసోహం అవ్వాల్సిందే, చనిపోవాల్సిందే. మరి చనిపోయిన తర్వాత కూడా ఇంకొక లోకం ఉంది అన్నది తెలియదు. ఆ లోకం అన్నది, ఈ లోకం అన్నది ఒక గట్టిగా ఒక 60 సంవత్సరాలు ఉండొచ్చు, లేకపోతే ఒక 70 సంవత్సరాలు ఉండొచ్చు. కానీ మనం చనిపోయిన తర్వాత ఉన్న లోకమే శాశ్వతమైంది. అది యుగ యుగాలు ఉంటుంది. అదేంటి అని అంటే ఇప్పుడు మనం జీవించే జీవితాన్ని బట్టి అది అన్నది డిసైడ్ అవుతుంది అనమాట. కాబట్టి మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు మన జీవితం ఏ విధంగా ఉంది, తీర్పు దినం అన్నది ఉంటుంది ఖచ్చితంగా. మనము మరణించిన తర్వాత కానీ లేకపోతే ప్రభువారు మళ్ళీ రెండో రాకల్లో వచ్చిన తర్వాత మనకి తీర్పు అన్నది ఉంటుంది. నేను ఈ భూమి మీద ప్రవేశపెట్టాను, నువ్వు ఏం చేసావు, ఖచ్చితంగా నువ్వు ఏం పని చేసావు, ఏ విధంగా నువ్వు జీవించావు, ఎలా ఉన్నావు అని చెప్పేసి ప్రతిదీ అక్కడ క్వశ్చన్ అడుగుతారనమాట. మనం ఎవరు అడగట్లేదు అది ఇది అని చెప్పేసి మనం అనుకోకూడదు. కాబట్టి మనకు ఒక తీర్పు దినం అన్నది ఉంటుంది. మనం చేసే ప్రతి చిన్న పనికి కూడా అక్కడ తీర్పు విధించబడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి కారణం మనకి మరణం అన్నది ఖచ్చితంగా ఉంది కాబట్టి వచ్చారు. అయితే మనము చిన్నప్పటి నుంచి కూడా నేను నిన్న చెప్పినట్లుగానే ఏ ఒక్క వ్యక్తి కూడా నేను ఈ తప్పు చేయలేదు, ఈ పాపం చేయలేదు అని చెప్పేసి ఎవరు చెప్పలేరు. కాబట్టే ఆ తప్పులు, ఆ పాపములు మనం తెలిసి చేసినా తెలియక చేసినా కూడా వాటిని మనము చేశాం. కాబట్టి నేను చేసింది తప్పు, నేను చేసింది పాపం అని చెప్పేసి ఎవరైతే వారు మానసికంగా కానీ ఆ విధంగా ఆలోచించి పశ్చాత్తాపడతారో అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వాళ్ళు క్షమిస్తున్నాను, మీరు పశ్చాత్తాపడుతున్నారు కాబట్టి మీ పాపముల నిమిత్తం పశ్చాత్తాపడుతున్నారు కాబట్టి ఆ పాపముల నిమిత్తము శిక్ష అయితే ఖచ్చితంగా పడాల్సిందే. ఆ శిక్షను నేను మీకు పడనివ్వను, ఎందుకంటే మీరు నా బిడ్డలు కాబట్టి నేను నీకు పడనివ్వను. కాబట్టి ఆ శిక్షను ఏదో నేనే అనుభవిస్తున్నాను, ఆ శిక్ష ఏదో నేను అనుభవిస్తాను అని చెప్పేసి అని ఆయన అనుభవించాడనమాట. ఆయన అప్పుడు చనిపోయినప్పటికీ మనం ఇప్పుడు మనం పుట్టినప్పటికీ లేకపోతే మన తర్వాత మన పిల్లలు, తర్వాత వాళ్ళ పిల్లలు, అలా ఎంతమంది పుట్టినా దేవుడు అప్పుడే మన కోసము మనం పుట్టక ముందే మన పాపాల నిమిత్తము ఆయన చనిపోవడం జరిగిందనమాట. అది మనం నమ్మినప్పుడు, అది మనం విశ్వసించినప్పుడే మన పాపములకు పశ్చాత్తాపం కలుగుతుంది. కాబట్టి మనము ఒకవేళ తప్పులు చేసినా పాపాలు చేసినప్పటికీ మనము నరకానికి అన్నది ఎందుకు వెళ్ళము అని అంటే మనము తప్పు చేసాము, మనం పాపం చేసాము అని చెప్పేసి మనం ఎప్పుడైతే ఒప్పుకొని వాటిని విడిచిపెడతామో, పశ్చాత్తాపం కలుగుతుందో ఇంకా వాటన్నిటి మీద మనకి శిక్ష అన్నది లేదు. ఎందుకు అని అంటే ఆ శిక్ష అంతా దేవుడే మన కోసం భరించాడు కాబట్టి ఇంకా మనకు ఆ దోష శిక్ష అన్నది లేదు. ఇంకా మనం నూతన జీవితాన్ని కలిగి ఉంటాం. కాబట్టి మనం ఒకవేళ చనిపోయినప్పటికీ కూడా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాము. కాబట్టి ఆ క్వశ్చన్కి నేను సమాధానం చెప్పాను అని చెప్పేసి అనుకుంటున్నాను. నా దేవుడు ఇచ్చినటువంటి ఈ జ్ఞానాన్ని బట్టి నేను చెప్పగలుగుతున్నాను అనమాట. ఇక్కడ ఈరోజు నేను మీతో నేర్పించిన విషయం ఏంటంటే దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడతాడు అన్నది. మన ప్రశ్నకి సమాధానం మీరైనా సరే మీ హృదయంలో ఒక క్వశ్చన్ వేసుకున్నా ఆ క్వశ్చన్కి సమాధానం ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక రూపంలో వినిపిస్తాడు. ఎందుకు అనంటే నన్ను వెతుకువారు కలరేమో అని ఆకాశంలో నుంచి చూస్తూ ఉన్నారంట. కాబట్టి మనము మన స్వార్థం కోసము, మన సొంత తలంపుల కోసము మనం అడగడంలా అసలు ఏంటి అని చెప్పేసి పరిశోధించడానికే కదా మనం క్వశ్చన్స్ వేస్తుంది. కాబట్టి ఆ క్వశ్చన్స్కి దేవుడు సమాధానం చెప్పేవాడుగా ఉన్నాడు. ఖచ్చితంగా ఆయన సమాధానం చెప్తాడనమాట. కాబట్టి ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ కూడా నేను ఈసారి ఎప్పుడైనా సరే మీకు వీలైతే నేను సమాధానం చెప్తాను. టైం 18 minutes దాకా అయిపోయింది కాబట్టి నేను ఈ వీడియో ఇంతవరకు ఫినిష్ చేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.